Genic balance theory or ratio theory. Genic balance theory is proposed by Bridges. It explains అంటే జెనిక్ బ్యాలెన్స్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ డ్రోసోఫిలా. డ్రోసోఫిలాలో సెక్స్ డిటర్మినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే జెనిక్ బ్యాలెన్స్ థియరీ కదా. సెక్స్ డిటర్మినేషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వీటిలో డ్రోసోఫిలాలో సెక్స్ ఆఫ్ ది డ్రోసోఫిలా ఈజ్ డిటర్మైన్డ్ బై ద బ్యాలెన్స్. వేటి మధ్య బ్యాలెన్స్ అని చెప్తుండు, బ్యాలెన్స్ బిట్వీన్ ద జీన్స్ ఆఫ్ ఫీమేల్నెస్ లొకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ ఫర్ మేల్నెస్ లొకేటెడ్ ఆన్ ద ఆటోజోమ్స్. ఇక్కడ డ్రోసోఫిలా యొక్క సెక్స్ డిటర్మినేషన్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారంటే ఒక రేషియో మీద డిపెండ్ అవుతుందని చెప్తుండ్రు. ఏ రేషియో వేటి మధ్య డిపెండ్ అవుతుందంటే ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ సెట్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్తారు. ఆటోజోమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆటోజోమ్స్ నాను. నంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్తారు. ఎక్స్ క్రోమోజోమ్ దేనికి కారణం అవుతుంది అంటే ఫీమేల్నెస్ కోసం కారణం అవుతుంది నన్ను కదా. ఫీమేల్నెస్ ని కాజ్ చేసేది ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్. మేల్నెస్ కాజ్ అయ్యేది ఏంటంటే కనుక ఆటోజోమ్స్ ఏం చేస్తాయంటే మేల్ క్యారెక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా. ద సెక్స్ ఆఫ్ ఫ్రూట్ ఫ్లై అంటే డ్రోసోఫిలా అనే ఫ్రూట్ ఫ్లై అంటున్నా. ద సెక్స్ ఆఫ్ ది ఫ్రూట్ ఫ్లై డిటర్మైన్డ్ బై ద ratio of number of its X chromosomes and sets of autosomes. Number of X chromosomes and sets of autosomes యొక్క రేషియో మీద డిపెండ్ అవుతుంది డ్రోసోఫిలా యొక్క సెక్స్ అనేది. అంటే అది మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుందంటే నంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నాను. వై క్రోమోజోమ్కి వచ్చేసరికి యాక్చువల్గా హ్యూమన్స్ లో అయితే కనుక వై క్రోమోజోమ్ గురించి చెప్తాం. మేల్నెస్ కాజ్ అయ్యేది ఏంటంటే కనుక మేల్ క్యారెక్టర్ని ఇచ్చేది ఏంటంటే వై క్రోమోజోమ్ అని చెప్తాం. కానీ డ్రోసోఫిలాలోకి వచ్చేసరికి వై క్రోమోజోమ్ హ్యాస్ నో పార్ట్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్. వై క్రోమోజోమ్ యొక్క రోల్ ఏమీ లేదు ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ లో. అదే హ్యూమన్స్ లో అయితే వై క్రోమోజోమే మెయిన్ రోల్. కానీ డ్రోసోఫిలాలోకి వచ్చేసరికి వై క్రోమోజోమ్ యొక్క పార్టిసిపేషన్ ఏమీ లేదు కదా. సెక్స్ ఇండెక్స్ అంటే ఈ రేషియోనే సెక్స్ ఇండెక్స్ అంటున్నాను కదా. సెక్స్ ఇండెక్స్ ఈజ్ లేదా సెక్స్ రేషియో ఈజ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బై నంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఆటోజోమ్స్. దీన్ని ఏం చెప్తామంటే ఎక్స్ బై ఏ అని రాస్తున్నాను. ఎక్స్ క్రోమోజోమ్స్ బై ఆటోజోమ్స్ నంబర్. దీన్ని బేస్ చేసుకుంటే మనకేంటంటే అది మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది వచ్చేస్తుంది డ్రోసోఫిలా అనేది. బ్రిడ్జెస్ ఏం చేశారంటే బ్రిడ్జెస్ స్టడీడ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద నాన్ డిస్జంక్షన్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ ద మియాసిస్ ఇన్ ఫీమేల్స్. ఈయన ఏం చేశాడంటే కొన్ని ఆఫ్ స్ప్రింగ్స్ అబ్జర్వ్ చేశాడు అన్న. అవి వేటి నుంచి వచ్చినాయి అంటే నాన్ డిస్జంక్షన్ వల్ల వచ్చినాయి. అంటే నాన్ డిస్జంక్షన్ అంటే సపరేట్ అవటం అన్న. నాన్ డిస్జంక్షన్ అంటే ఏంటంటే సపరేట్ అవ్వవు కరెక్ట్ గా కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్ క్రోమోజోమ్ అనేది నాన్ డిస్జంక్షన్ వల్ల ఫామ్ అయిన గ్యామిట్స్ ఫ్యూజ్ అవటం వల్ల వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ ని ఈయన అబ్జర్వ్ చేశాడు ఓకేనా. మనకేంటంటే మియాసిస్ అప్పుడు అంటే గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనకేం జరుగుతుందంటే మియాసిస్ జరుగుతుందన్న. మియాసిస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే సపరేట్ అవుతా ఉండాలి, గ్యామెట్స్ ఫామ్ అవుతా ఉండాలి మనకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మియాసిస్ జరుగుతున్నప్పుడు సపరేట్ అవ్వకుండా ఏమవుతుందంటే ఏ సెట్ ఆ సెట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. దాన్ని ఏమంటాం అంటే నాన్ డిస్జంక్షన్ అంటాం.
అంటే నాన్ డిస్జంక్షన్ అంటే ఏం చెప్తున్నారంటే ఫెయిల్యూర్ ఆఫ్ పెయిర్డ్ క్రోమోజోమ్స్ టు separate during the anaphase stage of the first or second meiotic division. మనం ఆల్రెడీ గ్యామెటోజెన్సీ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ మియాటిక్ డివిజన్ సెకండ్ మియాటిక్ డివిజన్ జరుగుతాయి అని చెప్పుకున్నాను. అక్కడ ఏమవుతుందంటే మియాటిక్ డివిజన్ అప్పుడు సపరేట్ అవుతుంది. క్రోమోజోమ్ నెంబర్ రిడక్షన్ అవడం కోసం ఏమవుతుందంటే కరెక్ట్గా 2 సెట్స్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలా సపరేట్ అవ్వట్లా. కొన్ని ఏమవుతుందంటే ఫస్ట్ మియాటిక్ డివిజన్ అప్పుడు సపరేట్ అవ్వట్లా, కొన్ని ఏమవుతుంటే సెకండ్ మియాటిక్ డివిజన్ లో అంటే మనకి ఎనాఫేజ్ అప్పుడు సపరేట్ అవుతుందన్న ఆ ఎనాఫేజ్ ఫస్ట్ మియాటిక్ డివిజన్ ఎనాఫేజ్ లో సపరేట్ అవ్వని కొన్ని ఉంటాయి, సెకండ్ మియాటిక్ డివిజన్ యొక్క ఎనాఫేజ్ లో కొన్ని సపరేట్ అవ్వకుండా ఉంటుంటాయి. ఇలా సపరేట్ అవ్వకుండా క్రోమోజోమ్ సెట్ ఎలా ఉన్నాయి అలా వెళ్ళిపోతుంటే వాటిని నాన్ డిస్జంక్షన్ అంటున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సపరేట్ అవ్వటం అనేది ఫెయిల్ అవుతుంది ఆ ప్రాసెస్ అనేది, దాన్ని నాన్ డిస్జంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇదేంటంటే ఏఏఎక్స్ఎక్స్ ఆటోజోమ్స్ అల్లోజోమ్స్ ఇవేమవుతుందంటే గ్యామిటోజెన్సిస్ జరిగేటప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్ గా ఫామ్ అవ్వాలా. ఏఎక్స్ ఒక గ్యామిట్ లోకి వస్తుంది, ఏఎక్స్ ఒక గ్యామిట్ లోకి వస్తుంది. ఇది నార్మల్ ప్రాసెస్. నార్మల్ గా ఇలా సపరేట్ అవ్వాలి. ఒకవేళ ఇటువంటి సపరేట్ కనుక ఫెయిల్ అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే నాన్ డిస్జంక్షన్ జరిగింది ఇక్కడ. అంటే ఇది ఏంటంటే డిస్జంక్షన్ అన్న కరెక్ట్గా సపరేట్ అవుతుంది. ఇదేంటంటే నాన్ డిస్జంక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది ఏఏఎక్స్ఎక్స్ కాస్త ఈక్వల్ గా సపరేట్ అవ్వాలా, కానీ సపరేట్ అవ్వకుండా ఒక సెట్ లోకి ఏమొచ్చిందంటే ఏ డబుల్ ఎక్స్ ఒక సెట్ లోకి వచ్చేసింది, ఇంకో దానిలో A0 ఎక్స్ లేదు, దీనిలో ఓన్లీ ఆటోజోమ్ మాత్రమే ఏ మాత్రమే ఉంది. ఓకేనా, దీన్ని నాన్ డిస్జంక్షన్ అంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే కరెక్ట్ గా సపరేట్ అవ్వటం అనేది ఫెయిల్ అవుతుంది. ఏ స్టేజ్ అప్పుడు ఎనాఫేజ్ స్టేజ్ అప్పుడు. ఓకేనా, అది మియాటిక్ ఫస్ట్ మియాటిక్ డివిజన్ అవ్వచ్చు, సెకండ్ మియాటిక్ డివిజన్ అవ్వచ్చు. ఫస్ట్ మియాటిక్ డివిజన్ లో సపరేట్ నాన్ డిస్జంక్షన్ జరిగితే దాన్ని ఏమంటామంటే ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ అంటున్నాను. అలా కాకుండా సెకండ్ మియాటిక్ డివిజన్ అప్పుడు నాన్ డిస్జంక్షన్ జరిగితే దాన్ని ఏమంటామంటే సెకండరీ నాన్ డిస్జంక్షన్ అంటాం. ప్రైమరీ నాన్ డిస్జంక్షన్, సెకండరీ నాన్ డిస్జంక్షన్. ఇటువంటిప్పుడు మనకి ఏమవుతుందంటే అబ్నార్మల్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంటాయి. ఇవి అబ్నార్మల్ గ్యామెట్స్. ఇటువంటి అబ్నార్మల్ గ్యామెట్స్ నార్మల్ గ్యామెట్స్ తో ఫ్యూజ్ అయినప్పుడు ఎటువంటి జనరేషన్స్ వస్తాయి. మనకి నాన్ డిస్జంక్షన్ వల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి అంటుండే. ఒక దానిలోనేమో ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఒక దానిలోనేమో క్రోమోజోమ్స్ నంబర్ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ ఒక దానిలోకి వచ్చి ఒక సెట్ లోకి వచ్చేసరికి ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చింది, ఇంకో సెట్ లోకి వచ్చేసరికి ఒక క్రోమోజోమ్ నంబర్ తగ్గిపోయింది. ఓకేనా, ఇటువంటి వాటిని ఇలా ఫామ్ అయిన గ్యామెట్స్ ని ఓకేనా నార్మల్ గ్యామెట్స్ తో గనక ఫెర్టిలైజేషన్ జరిపిస్తే వచ్చే జనరేషన్ ఏమంటాం అంటే యాన్యూప్లాయిడీ అంటాం. యాన్యూప్లాయిడీ జైగోట్స్ అనేవి ఫామ్ అవుతున్నాను. ఫ్యూజన్ ఆఫ్ సచ్ గ్యామెట్స్ అంటే మనకి నాన్ డిస్జంక్షన్ వల్ల వచ్చిన గ్యామెట్స్ ని నార్మల్ గ్యామెట్స్ తో ఓకేనా నార్మల్ గ్యామెట్స్ తో ఫ్యూజ్ చేస్తే మనకు వచ్చే జైగోట్ ఏమంటుంటే యాన్యూప్లాయిడీ అంటాం. యాన్యూప్లాయిడీ అంటే ఏం చెప్తామంటే మనకి జైగోట్ 2n స్టేజ్ లో ఉండకుండా 2n కన్నా తక్కువ ఉండొచ్చు, 2n కన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2n+1 అంటే మనకి ఏంటంటే యాక్చువల్గా 2n స్టేజ్ లో ఉంటుంది. 46 క్రోమోజోమ్స్ అని చెప్తున్నాను హ్యూమన్స్ లో అయితే. ఇక్కడ 46 కన్నా ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, 47 ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 46-1 అంటే 2n-1 అంటే 46 ఉండకుండా 45 ఉంటుంది. ఓకేనా, ఇటువంటి జైగోట్స్ ఏమంటుంటే యాన్యూప్లాయిడీ జైగోట్స్ అంటున్నాను. ఇవి ఎలా వస్తున్నాయి అంటే నాన్ డిస్జంక్షన్ గ్యామెట్స్ ని నార్మల్ గ్యామెట్స్ తో ఫ్యూజ్ చేసినప్పుడు ఇటువంటి కండిషన్స్ ఉన్నవి వస్తుంటాయి. యాన్యూప్లాయిడీ అంటే మనం ఏం చెప్తున్నామంటే 2n+1 అంటే డిప్లాయిడ్ కండిషన్ కి ఒకటి ఎక్స్ట్రా ఉండటం కానీ లేదా డిప్లాయిడ్ కండిషన్ కి ఒకటి తగ్గిపోవడం కానీ 2n-1 కానీ
కదా, దీన్ని యాన్యూప్లాయిడీ కండిషన్ అంట. బ్రిడ్జెస్ క్రాస్డ్ ట్రిప్లాయిడ్ ఫీమేల్ విత్ నార్మల్ మేల్. బ్రిడ్జెస్ ఏం చేశాడంటే ట్రిప్లాయిడ్ ఫీమేల్ డ్రోసోఫిలాని నార్మల్ మేల్ డ్రోసోఫిలాతో క్రాస్ చేసాడు ఓకేనా. అంటే ఇది ట్రిప్లాయిడ్ ఫీమేల్, ఇది ట్రిప్లాయిడ్ ఫీమేల్ నన్ను, ఇది డ్రోసోఫిలా, ఆటోజోమ్స్ 3, అల్లోజోమ్స్ 3 ఓకేనా. దీన్ని నార్మల్ మేల్ కండిషన్ ఇది నన్న, ఇది టెప్లాయిడ్, ఇది డిప్లాయిడ్ కండిషన్. WAXY ఇది మేల్. అంటే ట్రిప్లాయిడ్ ఫీమేల్ ని నార్మల్ మేల్ తో క్రాస్ చేసాడు. ట్రిప్లాయిడ్ ఫీమేల్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటంటే ఇవి. జనరల్గా వచ్చే గ్యామెట్స్ ఏంటంటే ఇవి నన్ను, ప్రాబబిలిటీ ఉన్న గ్యామెట్స్ ఇవి. డిప్లాయిడ్ మేల్ నుంచి అంటే నార్మల్ మేల్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఈ రెండు. AAXY నుంచి AX AY గ్యామెట్స్ వస్తున్నాయి. ట్రిప్లాయిడ్ ఫీమేల్ నుంచి కదా వచ్చే గ్యామెట్స్ ఏంటంటే AX AX AAX AAXX AXX ఈ గ్యామెట్స్ వస్తున్నాయి ట్రిప్లాయిడ్ ఫీమేల్ నుంచి. ఇప్పుడు ఈ గ్యామెట్స్ నార్మల్ మేల్ నుంచి వచ్చిన గ్యామెట్స్ తో ఫ్యూజ్ అయినప్పుడు వచ్చే జనరేషన్స్ వీళ్ళు ఓకేనా. AX ని AX తో ఫ్యూజ్ చేసినప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది, ఇక్కడ నార్మల్గానే వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి AAXX ని నార్మల్ స్పామ్ తో ఫ్యూజ్ చేసినప్పుడు వచ్చేది ఏంటంటే AAXXX ట్రిప్లాయిడ్ ఫీమేల్ వస్తుంది ఓకేనా. ఇక్కడ నార్మల్ స్పామ్ తో చేసినప్పుడు AAXXY. ఇవి వచ్చే జనరేషన్స్, ఇవి ట్రిప్లాయిడ్ ఫీమేల్ యొక్క గ్యామెట్స్, ఇవి డిప్లాయిడ్ మేల్ యొక్క గ్యామెట్స్. ఈ రెండు వీటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు, ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే జనరేషన్స్ ఇవి నాను. ఇక్కడ ఏం చెప్తాం అంటే మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, సెక్స్ ఆఫ్ ది డ్రోసోఫిలా దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం అంటే నంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బై సెట్స్ ఆఫ్ ఆటోజోమ్స్ అని చెప్పుకున్నాం ఓకేనా. ఇక్కడ పైన వచ్చే ఇండివిజువల్స్ అంటే మనకి ఏది మేలు ఏది ఫీమేల్ అని అలా చెప్తాం. వాటిలో ఎలా చెప్తాం అంటే ఇక్కడ ఇందాక చెప్పిన ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తాను. అంటే ఏం చెప్తాం అంటే ఇక్కడ AAXX వచ్చింది, ఇది మేలా ఫీమేల్ అని మనకు తెలియట్లేదు. ఏం చేస్తున్నాం, నంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బై సెట్స్ ఆఫ్ ఆటోజోమ్స్, ఇవి 2/2 వచ్చినప్పుడు ఏంటంటే మనకు 1 వస్తుంది. 1 వస్తే దాన్ని ఫీమేల్ అన్నాడు ఆయన. 1 వస్తే ఫీమేల్. ఈ ఫీమేల్ అనేది ఏంటంటే ఫెర్టైల్ ఫీమేల్. దీనిలో క్రోమోజోమ్స్ నంబర్ ఎంత అని చెప్తారంటే, అంటే ఈ నార్మల్గా ఉన్న దానిలో క్రోమోజోమ్ నంబర్ ఎంత అని చెప్తారంటే WA అంటే ఏంటంటే మనకు ఆటోజోమ్స్, మనకి యాక్చువల్గా క్రోమోజోమ్స్ నెంబర్ ఎంత అని చెప్పుకున్నాం అంటే 8 అని చెప్పుకున్నాను అన్న డ్రోసోఫిలాలో. ఆ 8లో 6 ఆటోజోమ్స్ అని చెప్పుకున్నాం, 2 అల్లోజోమ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్రోమోజోమ్స్ అనేవి ఒక్కొక్క సెట్లో 3 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి. ఒక్కొక్క సెట్లో అంటే ఏలో 3 ఉంటున్నాయి, ఏలో 3 ఉంటున్నాయి, 3, 3, 6, 7, 8. అంటే ఈ కండిషన్ లో ఉన్న డ్రోసోఫిలాలో ఉండే క్రోమోజోమ్స్ నెంబర్ ఎంత అంటే 8 నాన్న ఓకేనా. 3, 3, 6, 7, 8. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటంటే AAXX అంటే ఎక్స్ బై ఆటోజోమ్స్ ఏ అంటే 2/3 అంటే మనకేమొస్తుందంటే 0.67 వస్తుంది. దీన్ని ఏమంటాం అంటే ఇంటర్సెక్స్ అంటాం, ఇంటర్సెక్స్. నెక్స్ట్ ఇండివిజువల్ ఏంటంటే 3/2, 3 ఎక్స్ క్రోమోజోమ్స్ 2 ఆటోజోమ్స్ ఉన్నాయి, 3/2. వీటిలో క్రోమోజోమ్ నెంబర్ ఎంత ఉంటుందని చెప్తామంటే ఏ అంటే మనకేం చెప్పుకున్నాం అంటే ఒక్కొక్క సెట్లో 3 ఉంటే ఏం చెప్పుకున్నాం కదా, 3, 3, 3, 9, 9, 10, 11.
దీనిలో ఉండే క్రోమోజోమ్స్ నెంబర్ ఎంత అంటే 11 ఓకేనా. ఇది ఏ ఇండివిడ్యువల్ అంటే కనుక మనం ఇంటర్సెక్స్ అని చెప్తాం, మేలు కాదు ఫీమేల్ కాదు, ఇంటర్సెక్స్. ఇక్కడికి వచ్చేసరికి క్రోమోజోమ్స్ నెంబర్ ఎంత అంటే కనుక 3, 3, 6, 7, 8, 9 అని చెప్తాం. 3/2 వేసుకుంటే మనకి ఏంటంటే 1.5 ఉంది. దీన్ని ఏమంటాం అంటే మెటా ఫీమేల్ అంటున్నాను. ఇదేంటంటే ఫెర్టిలిటీ కాదు, ఇది స్టెరైల్ అనేది, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి WAXY ఉంది. మనకు ఫార్ములా ఏంటంటే X/Aనే, వైని తీసుకోము ఇక్కడ. అంటే ఒక X ఉంది కాబట్టి 1/2, ఓకేనా. 1/2 అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 0.5 వస్తుంది. కాబట్టి 0.5 వచ్చినప్పుడు డ్రోసోఫిలాలు ఏమంటాం అంటే మేల్ అంటాం. నన్ను గుర్తుపెట్టుకోవాలి, మేల్ అనేది ఫెర్టైల్ అని చెప్తున్నాం ఇది, ఓకేనా. మేల్ అనేది ఫెర్టైల్. ఇక్కడ మేల్ ఫెర్టైలా స్టెరైలా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే వై మీద డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వై లేకపోయినా కానీ 0.5 వస్తే మేల్ అని చెప్తున్నాం. కానీ వై క్రోమోజోమ్ లేకుండా 0.5 అని వస్తే అది మేలే, కాకపోతే అది స్టెరైల్ మేల్ అవుతుంది. ఇక్కడ వై ఉంది కాబట్టి ఇదేంటంటే ఫెర్టైల్ మేల్ అంటాం. వై అనేది దేనికి యూజ్ అవుతుందంటే అది ఫెర్టైలా స్టెరైల్ అని చెప్పడానికి మాత్రమే యూజ్ అవుతుందన్న. అది మేలా ఫీమేల్ అనేది చెప్పేది మనం చెప్పుకున్న రేషియో బట్టి ఉంటుంది. ఆ వచ్చిన మేలు ఫెర్టైల్ మేలా స్టెరైల్ మేల్ అని చెప్పాలంటే కనుక వై ఉంటే అది ఫెర్టైల్ మేల్ అవుతుంది, వై లేకపోతే కనుక అది స్టెరైల్ మేల్ అవుతుంది, ఓకేనా. దీనిలో ఉండే దీనిలోకి వచ్చేసరికి AAXXY. దీనిలోకి వచ్చేసరికి 2Xలే ఉన్నాయి కాబట్టి 2/3 అని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 0.67, దీన్ని ఇంటర్సెక్స్ అని చెప్తాం. ఇలా క్రోమోజోమ్స్ నెంబర్ వరుసగా మనం చూసుకోవటమే, ఓకేనా. దీనిలో ఉండే క్రోమోజోమ్స్ నెంబర్ ఎంత అంటే కనుక 3, 3, 3, 9, 10, 11, 12 క్రోమోజోమ్స్ ఉంటుంది దీనిలో, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి 1/3 అంటే 0.03 వస్తుందని చెప్తాం. దీన్ని మెటామేల్ అని చెప్తున్నాను అన్న. మెటా ఫీమేల్ అయిపోయింది. 1.5 అయితే మెటా ఫీమేల్, 0.33 అయితే కనుక మెటామేల్. అది మెటా ఫీమేల్, ఇది మెటామేల్. ఇక్కడికి వచ్చేసరికి AAXXX 3/3 అంటే 1, ఇది ట్రిప్లాయిడ్ ఫీమేల్ అని చెప్తున్నా. ఇది ఫెర్టైలే కన్నా, ఇది ఫెర్టైలే. దీనిలో ఉండే క్రోమోజోమ్స్ నెంబర్ అంటే ఎంత అంటే కనుక 3, 3, 3, 9, 10, 11, 12 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి అని చెప్తాం. వీటిలోకి వచ్చేసరికి 12 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి అని చెప్తున్నాను. ఇది 12 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి అని చెప్తాం వీటిలో. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాం అంటే వీటిలో 1 అయితే కనుక ఫీమేల్ అని చెప్తున్నాను అన్న, 0.5 అయితే కనుక మేల్ అని చెప్తున్నాం, ఓకేనా. 0.5 కన్నా తక్కువ అయితే దాన్ని ఏమంటాం అంటే మెటామేల్ అంటున్నాం. 0.5 కన్నా తక్కువ అయితే దాన్ని మెటామేల్ అంటున్నాను. 1 కన్నా ఎక్కువ ఉంటే అంటే 1.5, 1 అయితే ఫీమేల్ అంటున్నాం. 1 కన్నా ఎక్కువ అయితే మెటా ఫీమేల్ అంటున్నాం, ఓకేనా. ఇప్పుడు 0.5కి 1కి మధ్యలో ఉండేదాన్ని, 0.5కి 1కి మధ్యలో ఉండే వాటిని ఏమంటాం ఇంటర్సెక్స్ అంటున్నాను నన్ను, ఓకేనా. ఇవి 0.5కి 1కి మధ్యలో ఉంటుంది ఇంటర్సెక్స్. 0.5 కన్నా తక్కువైతే మెటామేల్, 1 కన్నా ఎక్కువైతే కనుక మెటా ఫీమేల్, ఓకేనా. ఇవి చూసుకోవాలి జాగ్రత్తగా. నాన్ డిస్టింక్షన్ ఆఫ్ ఎక్స్ క్రోమోసోమ్స్ డ్యూరింగ్ మియాసిస్ ఇన్ ఫీమేల్స్. మియాసిస్ జరిగేటప్పుడు ఫీమేల్స్ లో నాన్ డిస్టింక్షన్ జరిగితే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇది నార్మల్గా అయితే ఇలా రావాలా. నాన్ డిస్టింక్షన్ వల్ల మనకేమవుతుందంటే సెట్ ఒక దానిలోకి వచ్చేస్తుంది, ఇంకో దానిలో ఖాళీగా ఉంటుంది, ఓకేనా. ఇవి నాన్ డిస్టింక్షన్ వల్ల ఫామ్ అయ్యేది. ఇటువంటి ఫీమేల్ ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే
ఫీమేల్ నుంచి ఎన్ని రావచ్చు అంటే కనుక ఎలా రావచ్చు అంటే కనుక ఈ నాన్ డిస్జంక్షన్ వల్ల వచ్చే గ్యామెట్స్ పాసిబిలిటీ ఉన్నాయి. A XX A0 గ్యామెట్స్ అనేవి రావచ్చు. అదే మేల్స్ లో అయితే కనుక ఇవి రెండు ఏంటంటే ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ అయినా సెకండరీ నాన్ డిస్జంక్షన్ లో కూడా ఫీమేల్స్ లో వచ్చేవి ఈ రెండు. అదే మేల్స్ లో ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ వల్ల వచ్చేది ఏంటంటే AXY. ఓకేనా, AXY ఒక సెట్ పూర్తిగా వచ్చింది, ఒక గ్యామెట్ లో ఈ సెట్ మొత్తం ఉంటుంది. ప్రైమరీ నాన్ డిస్జంక్షన్. ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ అంటే మనం చెప్పుకున్నాం, మియాసిస్ 1 లో నాన్ డిస్జంక్షన్ జరిగితే దాన్ని ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ అన్నాం మేల్లో ఇది. అదే సెకండరీ నాన్ డిస్జంక్షన్, సెకండరీ నాన్ డిస్జంక్షన్ వల్ల మేల్లో ఫామ్ అయ్యే గ్యామెట్స్ ఏంటంటే AXX రావచ్చు లేదా AYY కండిషన్ రావచ్చు. ఇటువంటి కండిషన్స్ ఉన్న గ్యామెట్స్ రావచ్చు నాన్న. ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ లో అయితే కనుక మేల్లో AXY వచ్చే గ్యామెట్స్ ఉన్నాయి. అదే సెకండరీ నాన్ డిస్జంక్షన్ వల్ల అయితే కనుక మేల్లో ఎటువంటి గ్యామెట్స్ వచ్చే అవకాశం ఉందంటే AXX AYY గ్యామెట్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ మనం డ్రోసోఫిలాలో నాన్ డిస్జంక్షన్ వల్ల వచ్చేవి ఏమేమి వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే AXX ఓవా A0 ఓవా, ఇది AX స్పర్మ్ AY స్పర్మ్. వీటితో ఫ్యూజ్ చేసినప్పుడు మనకేమొస్తున్నాయి అంటే AA XXX వస్తున్నాయి, తర్వాత AA XXY వస్తున్నాయి. ఓకేనా, ఇది మనకు వచ్చేసరికి 1 వస్తుంది. తర్వాత వీటిలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే A0ని AX తో చేసినప్పుడు దీన్ని అన్యూజువల్ ఓవం అంటున్నాను. అన్యూజువల్ ఓవం, దీనివల్ల బెనిఫిట్ ఏం లేదు ఇంకా. ఓకేనా, అన్యూజువల్ ఓవం. AXO అనేది దేని వల్ల వస్తుందంటే అన్యూజువల్ ఓవం నార్మల్ స్పర్మ్ తో ఫ్యూజ్ అవటం వల్ల వస్తుందని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ ఆటోజోమ్స్. ఆటోజోమ్స్ అనేది క్యారీ జీన్స్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్. వీటిలోకి వచ్చేసరికి డ్రోసోఫిలాలోకి వచ్చేసరికి ఆటోజోమ్స్ అనేవి సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి నన్ను. వై క్రోమోజోమ్స్ ఇన్ డ్రోసోఫిలా. డ్రోసోఫిలా యొక్క వై క్రోమోజోమ్ లో ఈ స్రై జీన్ అనేది లేదు. మనం ఆల్రెడీ మేల్లో స్రై జీన్ ఉంటుందని చెప్పుకున్నాం అన్న. ఈ స్రై జీన్ ఏం చేస్తుందంటే టెస్టిస్ ఫామ్ అవడానికి కారణం అవుతుందని చెప్పుకున్నాం. ఈ స్రై జీను TDF అంటే మనకి టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, కోడింగ్ చేస్తుంది. స్రైజీన్ ఏం చేస్తుందంటే, స్రైజీన్ అనేది మనకు వై క్రోమోజోమ్ మీద ఉంటుందన్న. ఈ జీన్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్ ఏదంటే టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఎంబ్రియోనిక్ స్టేజ్ లో టెస్టిస్ డెవలప్ అయ్యే విధంగా ఇనిషియేట్ చేస్తుంది. ఓకేనన్నా, అది ఇది గురించి. స్రై అంటే ఏం చెప్తామంటే సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వై అని చెప్తాం. స్రై అంటే మీనింగ్ ఏంటంటే సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వై. TDF అంటే టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. ఓకేనా, టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ని సింథసైజ్ చేసే జీన్ ఏదంటే కనుక స్రై జీన్ అన్న. ఇది మేల్స్ లో ఉంటది. డ్రోసోఫిలాలో ఈ స్రై జీన్ లేదు కాబట్టి వై పార్టిసిపేషన్ అనేది ఉండదు సెక్స్ డిటర్మినేషన్ లో. వై దేనికి యూజ్ అవుతుందంటే కనుక అది ఫెర్టిలిటీయా స్టెరిలిటీయా, ఓకేనా, ఫెర్టైలా స్టెరైల్ అని తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫీమేల్ డిటర్మైన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద X క్రోమోజోమ్. మేల్ డిటర్మైన్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఫీమేల్స్ ని డిసైడ్ చేసేది ఏంటంటే X క్రోమోజోమ్ అని చెప్పుకున్నా. మేల్ ని డిటర్మైన్ చేసేది ఏదంటే కనుక ఆటోజోమ్స్ అని చెప్పుకున్నాం. బార్ బాడీ, దీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎవరంటే ముర్రా బార్ అనే సైంటిస్ట్ వీటిని ఐడెంటిఫై చేశాడు. ఇన్ మ్యామల్స్ లో మేల్స్ ఆర్ హెటిరోగామెటిక్. మనం ఆల్రెడీ చెప్పుకున్నా, మ్యామల్స్ లో మేల్స్ అనేవి హెట్రోగామెటిక్ అని చెప్పుకున్నాం. అంటే 2 types ఆఫ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏముందంటే మేల్స్ లో XY ఉంది. అదే ఫీమేల్స్ లో అయితే కనుక
ఫీమేల్స్ ఏమంటుంటే హోమోగామెటిక్ అంటాం. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు ఏంటంటే డబుల్ ఎక్స్ ఉంటుంది, హోమోగామెటిక్ అంట. ఫీమేల్స్ హ్యాస్ 2 కాపీస్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్. ఫీమేల్స్ లో మనకేముందంటే 2 కాపీస్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి చెప్తున్నాను, ఎక్స్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుందంటే 2 కాపీస్ లో అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇనాక్టివ్ అవుతుందని చెప్తారు. ఎప్పుడు ఎంబ్రియానిక్ స్టేజ్ లోనే ఫీమేల్స్ లో మాత్రమే. మనం చెప్పుకునేది ఏంటంటే ఫీమేల్స్ లో ఉండే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఏమవుతుందంటే ఇనాక్టివేషన్ అవుతుంది. ఎప్పుడంటే డ్యూరింగ్ ఎంబ్రియానిక్ పీరియడ్, ఎంబ్రియానిక్ టైంలోనే, ఓకేనా, ఎర్లీ ఎంబ్రియానిక్ పీరియడ్ లోనే మనకేమవుతుంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇనాక్టివ్ అవుతుందని చెప్తున్నాం. ఎందుకు ఇనాక్టివేషన్ అవుతుంది? ఎందుకంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ మీద మనకి సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ ఉంటున్నాయి. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ మీద సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ ఉంటున్నాయి నాన్న. ఇవి రెండు కూడా ఒకే రకమైన ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. జీన్ ఎక్స్ప్రెషన్స్ రెండిట్లో సేమ్. అందుకే రెండిట్లో ఒకలాంటి జీన్సే ఉంటున్నాయి కాబట్టి ఇదేం చేస్తుందంటే జీన్ పూల్ ని మెయింటైన్ చేయటం కోసం ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ అనేది ఫీమేల్స్ లో ఇనాక్టివ్ అవుతుంది, ఇనాక్టివ్ అవుతుంది. ఇలా ఇనాక్టివ్ అవటాన్ని దేనికోసం ఇనాక్టివ్ అవుతుందంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం. అంటే 2 ఎక్స్లు చేయాల్సిన పని ఒక ఎక్స్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే రెండిట్లో ఒకటే రకమైన జీన్స్ ఉంటున్నాయి కాబట్టి. దీన్ని ఏమంటాం అంటే డోసేజ్ కంపెన్సేషన్ అంటాం. డోసేజ్ కంపెన్సేషన్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఇనాక్టివేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది 2 ఎక్స్ క్రోమోజోమ్స్. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ లో ఒకటి ఇనాక్టివేషన్ అవుతుందన్న దాన్ని డోసేజ్ కంపెన్సేషన్ అంటాం. ఎందువల్ల అంటే కనుక 2 అయితే కనుక జీన్ ఎక్స్ప్రెషన్ హెవీ అవుతుంది, డోస్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఒకటి సరిపోతుంది కాబట్టి ఒక ఎక్స్ ఉంటుంది, ఇంకో ఎక్స్ ఇనాక్టివ్ అవుతుందని చెప్తాం, ఓకేనా. ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుందంటే డ్యూరింగ్ ఎర్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, ఎర్లీ ఎంబ్రియానిక్ పీరియడ్ లోనే మనకేమవుతుందంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇనాక్టివ్ అవుతుందన్న. ఈ ఇనాక్టివేషన్ కూడా ఎలా జరుగుతుందంటే ర్యాండమ్ గా జరుగుతుంది అంటారు, ర్యాండమ్ ఇనాక్టివేషన్ అంటారు, ఓకేనా. దీనిలో ద డిసెండెంట్ సెల్స్ ఇన్హెరిట్ ద సేమ్ ఇనాక్టివేటెడ్ ఎక్స్ క్రోమోజోమ్. ఈ ఇనాక్టివేటెడ్ అయిన ఎక్స్ క్రోమోజోమ్ నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నాను. హెటిరోక్రోమాటినైజ్డ్ ఎక్స్ క్రోమోజోమ్ ఆర్ కాల్డ్. ఇలా ఇనాక్టివేషన్ అయిన అంటే బాగా థిక్ గా కండెన్స్ అవుతుందని, ఇలా హెటిరోక్రోమాటినైజ్డ్ ఎక్స్ క్రోమోజోమ్ ని మనం ఏమంటామంటే బార్ బాడీ అంటున్నాం, ఓకేనా. హెటిరోక్రోమాటినైజ్డ్ ఎక్స్ క్రోమోజోమ్ ని ఏమంటున్నాం అంటే బార్ బాడీ అంటున్నాం. బార్ అండ్ బెట్రామ్ ఏం చేశారంటే ఇటువంటి క్రోమాటినైజ్డ్ బాడీని క్యాట్ యొక్క నెర్వ్ సెల్స్ లో ఐడెంటిఫై చేశారు. ఫీమేల్ క్యాట్, అది కూడా ఫీమేల్ క్యాట్ యొక్క నెర్వ్ సెల్స్ లో ఈ బార్ బాడీని ఐడెంటిఫై చేశారు అన్న. నెర్వ్ సెల్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే కనుక నెర్వ్ సెల్ ఇంటర్ఫేజ్ లో ఉన్నప్పుడు వీటిని ఐడెంటిఫై చేశారు. అంటే నర్వ్ సెల్స్ ఇంటర్ఫేజ్ లో ఉన్నప్పుడు ఫీమేల్ క్యాట్ లో ఈ బార్ బాడీని ఐడెంటిఫై చేశారు అన్న, ఓకేనా. ఇన్ని హ్యూమన్స్ లో అయితే కనుక బార్ బాడీస్ వెయిట్ లో ఉంటున్నాయి అంటే ఫీమేల్ సెల్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ద బక్కల్ మ్యూకోసా, చీక్ సెల్స్ లో ఐడెంటిఫై చేశారు నన్ను. తర్వాత ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ లో వీటిని ఐడెంటిఫై చేశారు. ఈ ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఆల్ సొమాటిక్ సెల్స్ లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్, 2 ఎక్స్ క్రోమోజోమ్స్ లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇనాక్టివ్ అవుతుంది. ఓన్లీ సొమాటిక్ సెల్స్ లోనే ఇది మనం చెప్పుకునేది. ఆటోజోమ్స్ లో, అల్లోజోమ్స్ లోకి వచ్చేసరికి ఎక్స్ క్రోమోజోమ్స్ లో ఎటువంటి ఇనాక్టివేషన్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. బార్ బాడీ అనేది వెయిట్ లో ఉంటుందంటే ఫీమేల్స్ సొమాటిక్ సెల్స్ లో మాత్రమే ఉంటుంది, ఓకేనా. సెక్స్ సెల్స్ లో ఎటువంటి ఇనాక్టివేషన్ ఉండదు. మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నా డ్రమ్ స్టిక్ బాడీ అంటే మనకి న్యూట్రోఫిల్స్ లో లోబ్స్ ఉంటుంది న్యూక్లియస్ లో. ఆ న్యూక్లియస్ లోబ్ లో ఒక లోబ్ నుంచి ఒక ప్రొజెక్షన్ అనేది ఫామ్ అవుతుందన్న.
డ్రమ్ స్టిక్ లాగా ఉంటుంది. దీన్నే బార్ బాడీ అంటాం. డ్రమ్ స్టిక్ లైక్ ప్రొజెక్షన్స్ ఇన్ ద న్యూట్రోఫిల్స్. ఓకేనా, దీన్ని బార్ బాడీ అంటున్నాను. న్యూట్రోఫిల్స్ లో ఉంటుంది. దేనికి యూజ్ అవుతుంది బార్ బాడీస్? బార్ బాడీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆమ్నియోసెన్సిస్ టెస్ట్ అప్పుడు. బార్ బాడీస్ అనేవి మనకేంటంటే సెక్స్ డిటర్మినేషన్ కోసం యూజ్ అవుతుంది. అంటే ఎంబ్రియో యొక్క సెక్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం బార్ బాడీ ఉండేది ఓన్లీ ఫీమేల్స్ లోనే అని చెప్పుకుంటున్నాం. అంటే బార్ బాడీ కనిపించింది అనుకున్నాను అక్కడ ఉండే సెల్స్ లో, అదేం చెప్తుంటే ఫీమేల్ అని చెప్తాం ఆ ఎంబ్రియో. అలా కాకుండా బార్ బాడీ లేదనుకో ఏం చెప్తాం అంటే మేల్ ఎంబ్రియో అని చెప్తున్నాను. ఓకేనా, బార్ బాడీ అనేది మనకి ఏమవుతుందంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది హెటిరోక్రోమాటిన్ గా అంటే బాగా కండెన్స్ అవుతుంది, ఇనాక్టివేషన్ అవుతుంది. ఇలా ఇనాక్టివేషన్ అవటం ఏమంటే డోసేజ్ కంపెన్సేషన్ అంటాం. ఆ డోసేజ్ కంపెన్సేషన్ అయిన ఆ ఎక్స్ క్రోమోజోమ్ ఏమంటాం అంటే హెటిరోక్రోమాటిన్ అంటాం. ఓకేనా, అలా కండెన్సేషన్ అవటం మనం అంటే హెటిరోక్రోమాటినైజేషన్ అని కూడా అంటాం. లైనైజేషన్, ఎక్స్ క్రోమోజోమ్ ఇనాక్టివేషన్ అయితే దాన్ని లైనైజేషన్ అంటున్నాను. వీళ్ళంతా ఏంటంటే లైన్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేసాడు తర్వాత దీన్ని లైనైజేషన్ అంటున్నాం. ఓకేనా, వన్ ఆఫ్ ది టూ ఎక్స్ క్రోమోజోమ్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్. రెండు ఉన్న ఎక్స్ క్రోమోజోమ్స్ లో ఒకటి ఇన్యాక్టివేషన్ అవుతుంది, దాన్ని లైనైజేషన్ అని కూడా అంటాం. ఓకేనా, ఈ ఇన్యాక్టివేషన్ అయిన ఎక్స్ క్రోమోజోమ్ అనేది ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ అంటున్నాం. అంటే దీని నుంచి ఎటువంటి ప్రోటీన్స్, ఎటువంటి ఎంఆర్ఎన్ఏ కానీ ఎటువంటి ప్రోటీన్స్ కానీ ఫామ్ అవ్వవు. ఓకేనా, ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్. ఎక్స్ క్రోమోజోమ్ ఏమంటున్నాం అంటే హెటిరోక్రోమాటిక్ బాడీ అంటున్నాం. ఓకేనా, ఇది ఎటువంటి ట్రాన్స్క్రిప్షన్ అంటే దీని నుంచి ఎంఆర్ఎన్ఏ రావటం కానీ లేదా ప్రోటీన్స్ రావటం కానీ ఉండవు. అందుకే ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్ ఏమంటాం అంటే హెటిరోక్రోమాటినిక్ బాడీ అంటున్నాం. ఓకేనా, ఇది న్యూక్లియస్ న్యూక్లియస్ లో మనకి ఏముందంటే బార్ బాడీ ఇన్యాక్టివేషన్ అయింది. ఈ ఇన్యాక్టివేషన్ అయిన దాన్ని ఏమంటున్నాం అంటే బార్ బాడీ అంటున్నాం న్యూక్లియస్. ఇది పక్కన మ్యూకోసా సెల్. కింద ఏంటంటే న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ లో డ్రమ్ స్టిక్ బాడీ. ఇది బార్ బాడీ, డ్రమ్ స్టిక్ బాడీ. అంటే దీనిలో ఉండే క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి ఇన్యాక్టివేషన్ అవుతుంది. ఇవన్నీ మనం చెప్పుకునేది మొత్తం ఫీమేల్స్ యొక్క సొమాటిక్ సెల్స్ లో. ఓకేనా, సెక్స్ సెల్స్ లో కూడా మనకేంటంటే 2 ఎక్స్లు ఉంటాయి, అవేమి ఇన్యాక్టివేషన్ అవట్లా. ఓన్లీ సొమాటిక్ సెల్స్ లో ఉండేది మాత్రమే ఇన్యాక్టివేషన్ అవుతుంది. దీనిలో ఇన్యాక్టివేషన్ లో మనకేమవుతుందంటే ఇగో 2 ఎక్స్ లోనేనన్నా మేల్స్ లో 1 ఎక్సే ఉంది. అందుకే మేల్స్ లో ఎటువంటి ఇన్యాక్టివేషన్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి రెండిట్లో ఒక రకమైన జీనే ఉంటుంది కాబట్టి 1 ఎక్స్ అనేది ఇన్యాక్టివేషన్ అవుతుంది అంటారు. ఓకేనా, అంటే వీటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ రెండింటి నుంచి ఒక రకమైన ప్రొడక్టే వస్తుంది కాబట్టి ఒకటి ఇన్యాక్టివేషన్ అవుతుంది. ఓకేనా, ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ క్రోమోజోమ్. వీటిలో ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్యాక్టివేషన్ అవటం వల్ల విచ్ పోసెస్ ఏ సింగిల్ కాపీ ఆఫ్ ది ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ఈచ్ సెల్. ఈచ్ సెల్ లో కూడా మనకి ఏంటంటే సింగిల్ ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. మేల్లో 1 ఎక్స్ ఎలా కనిపిస్తుందో వీటిలో కూడా అలాగే కనిపిస్తుంది. బార్ బాడీ, నంబర్ ఆఫ్ బార్ బాడీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? బార్ బాడీస్ ఎన్ని ఉందంటే కొంతమందిలో కొన్ని రకాలుగా ఉంటుంటుంది అన్న బార్ బాడీస్ అనేవి. నంబర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేస్తాం బార్ బాడీస్ ఎన్ని ఉన్నాయి అనేది? నంబర్ ఆఫ్ బార్ బాడీని ఐడెంటిఫై చేయాలంటే n-1 అని చెప్తున్నాను. n-1 అంటే ఎన్ని ఎక్స్ క్రోమోజోములు ఉంటే అన్ని -1 అనే వస్తాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నార్మల్ ఫీమేల్, జనరల్ గా నార్మల్ ఫీమేల్ లో బార్ బాడీ ఒకటే ఉండాలి. ఎందుకంటే నార్మల్ ఫీమేల్ లో మనకి ఏంటంటే 2 ఎక్స్లు ఉంటున్నాయి. అంటే 2-1 అంటే బార్ బాడీ ఏంటంటే 1 బార్ బాడీ ఉంటుంది నార్మల్ ఫీమేల్ లో. టర్నర్స్ ఫీమేల్ వీళ్ళు ఏంటంటే నాన్ డిస్జంక్షన్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవటం వల్ల ఫామ్ అవుతుందన్న వస్తారు వీళ్ళు టర్నర్స్ ఫీమేల్స్ అనేవాళ్ళు. వీళ్ళ గురించి తర్వాత చెప్పుకున్నాం. టర్నర్స్ ఫీమేల్ లో మనకేమవుతుందంటే 1 ఎక్స్ మిస్ అయింది, 1 ఎక్స్ లేదు వీళ్ళలో, X0 ఉంది.
అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఎక్స్ మైనస్ 1 అంటే n మైనస్ 1 1 మైనస్ 1. యాక్చువల్ గా ఫీమేల్స్ లో ఒరిజినల్ ఫీమేల్ అయితే కనుక 1 బార్ బాడీ ఉండాలి. కానీ ఇక్కడ టర్నర్స్ ఫీమేల్ వచ్చేసరికి మనకి ఏంటంటే బార్ బాడీ అనేది ఆబ్సెంట్. క్లినిఫెల్టర్ మేల్ జనరల్ గా నార్మల్ మేల్ లో మనకు ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. ఒక ఎక్స్ అంటే 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే నార్మల్ మేల్ లో బార్ బాడీ అనేది ఆబ్సెంట్. కానీ అబ్నార్మల్ కండిషన్స్ అంటే క్లినిఫెల్టర్ మేల్ లో అయితే కనుక మనకి ఏముంది అంటే 2 ఎక్స్లు ఉంటుంది నాన్న. ఇక్కడ 2 XX Y కండిషన్ ఉంటుంది వేరేలో. అంటే 2 మైనస్ 1 అంటే ఒక బార్ బాడీ ఉంటుంది. అంటే క్లినిఫెల్టర్ మేల్ లో మనకు బార్ బాడీ ఒకటి ఉంటుంది. నార్మల్ గా అయితే కనుక నార్మల్ మేల్ లో బార్ బాడీ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నార్మల్ మేల్ లో ఒక ఎక్సే ఉంటుంది కాబట్టి ఇన్యాక్టివేషన్ అవడానికి లేదు. కానీ నార్మల్ ఫీమేల్ లో అయితే కనుక ఒక బార్ బాడీ ఉండాలి. కానీ అబ్నార్మల్ ఫీమేల్స్ లో అయితే కనుక బార్ బాడీ ఆబ్సెంట్. నార్మల్ మేల్ లో అయితే కనుక బార్ బాడీ ఆబ్సెంట్. అబ్నార్మల్ మేల్ లో అయితే కనుక బార్ బాడీ ఒక బార్ బాడీ ఉంటుంది. మనకు అక్కడ ఎన్ని నెంబర్లు ఇచ్చినా గానీ అక్కడ ఉండేదాన్ని బట్టి ఎక్స్ ని బేస్ చేసుకుని x మైనస్ 1 వేసుకుంటే టోటల్ నంబర్ n మైనస్ 1 వేసుకుంటే కనుక ఎన్ని బార్ బాడీస్ ఉన్నాయి అనేది వస్తుంది. ఎవరిలో ఎన్ని బార్ బాడీస్ ఉన్నాయి అనేది.